మనకి ఇచ్చిన సాటైన సహాయం మనకు అందరికీ తెలుసు. ఎందుకంటే వారి ఎంత దేవుని యొక్క ఆసక్తి పరులు, భయభక్తి పరులు, వారి యొక్క నడతని, వారి యొక్క ప్రేమను బట్టి మనం ఆలోచించేటప్పుడు వారి గురి ఏంటి? సంఘం వైపునే ఉండాలి, సంఘం బాగుపడాలని, సంఘం పరోపకారంగా వెళ్ళాలని, సంఘం ఇంకా ఆర్థికంగా ఎదగాలని, సంఘం ఇంకా దేని వాక్యములు ఇంకా సంపాదించుకోవాలని, సంఘం ఇంకా దేవుని జ్ఞానం సంపాదించుకోవాలని వారి యొక్క ఆశ. వాళ్ళ మాదిరి చూసేటప్పుడు కానీ, వాళ్ళ ప్రేమ చూసినప్పటికీ కానీ, వాళ్ళ నడకలు చూసినప్పటికీ కానీ చాలా సంతోషం విషయం. ఎందుకంటే చాలా మంది స్వార్థకులను చూస్తున్నాను, వాళ్ళ ఆసక్తి లేదు, అంత ప్రేమ లేదు, వాళ్ళు అలా చేయలేరు కూడా నేను అనుకుంటున్నానండి. ఎన్నో సంఘాలు మేము చూసాం, వాళ్ళ రాత్రి పగలు వాళ్ళ భార్యాభర్తలు దేవుని మీదే వాళ్ళ యొక్క గురి. ఆ సంఘం బాగుండాలి, అనేకమైన ఆత్మలు కూడాలి, అనేకమైన సంఘాలు కట్టాలి. వారి యొక్క ఆసక్తి అది. దేవుని కుమారుడంటే, దేవుని సేవకుడంటే అలా ఉండాలి. ఆ కరెంట్ తల్లిదండ్రులు ధన్యులండి, నచ్చింది తల్లిదండ్రులు ధన్యులండి. నిజంగా అలాంటి బిడ్డలు ఈ లోకంలో ఉన్నారంటే చాలా సంతోషకరమైన విషయం అండి. నిజంగా ఆయన ఒక విషయాన్ని మీకు చెప్తాను వినండి. చాలా మంది బోధకులు అబద్ధాలు ఆడతారండి. ఆయనతో నేను ప్రతి దినం వెళ్తూనే ఉంటాను. ఆయన పక్కనకి వచ్చినప్పుడు ఏదైనా ఫోన్ వచ్చిందనుకోండి, ఎక్కడ ఉన్నానంటే అక్కడే చెప్తారండి, ఎక్కడికి వెళ్తానంటే అక్కడికే చెప్తారండి. చాలా మంది బోధకులు అయితే ఇక్కడ ఉన్న అక్కడనే చెప్తారండి. అది బోధకుడినే లక్ష్యం కాదు, కరెక్ట్ యొక్క బోధకుడే. బోధకుడు అనేటప్పుడు అలా జీవించాలి, అలా నడుచుకోవాలని మరొకసారి మీకు అందరికీ నేను మనం చేస్తూ తప్పుంటే క్షమిస్తున్నాను. సోదరులకి వాళ్ళకి గిఫ్ట్ ఇచ్చినప్పుడు అందరూ మరి గట్టిగా చప్పట్లు కొట్టాలనుకుంటున్నాను. సంకేతానికి రెండు ఇవ్వండి, రెండింటిలో. నెక్స్ట్ ఇంకా ఫస్ట్ ప్రైజ్ సోదరులు పెచ్చన్నాను కూడా వచ్చి మరి గిఫ్ట్ అందజేసుకు వచ్చినాను. పెచ్చన్నాను
give claps all of you. Okay, thank you all of you. అలాగే లాస్ట్ లో పేపర్ ఎగ్జామ్ పెట్టాము. ఎగ్జామ్ రాసిన పిల్లలు 1 నుంచి 4వ తరగతి పిల్లలు అఖిలానంద్ కే ప్రశాంత్ పి తేజస్. నెక్స్ట్ చెస్ గేమ్ లో ప్రవీణ్ సెకండ్ ప్రైజ్, బాబులిగా సెకండ్ ప్రైజ్, కొండం గారు కూడా వచ్చి ప్రశాంత్ సెకండ్ ప్రైజ్. కొండం గారు రండి, అత్తి గారు రండి. ప్రశాంత్కి 2 సోదరి సెకండ్ ప్రైజ్. ఎవరు? బాబులికి 2 సెకండ్ ప్రైజ్. కృష్ణవేణి గారు వచ్చి మరి గిఫ్ట్ అందజేసుకోవచ్చు. రండమ్మా, పర్లేదు రండి, త్వరగా రండి, త్వరగా రండి. కృపాలానికి 2 సెకండ్ ప్రైజ్. ఒక్కొక్కరికి ఒకటి అంతే. బాహుళ్యకి, కృపానందకి, ప్రశాంత్కి 2. ప్రశాంత్కి కూడా 2. తర్వాత అంతే తేజస్విని. సోదరి హరియం గారు రావాలని కోరుతున్నాను. హరియం గారు, హరియం గారు. సోదరి రావణం గారు రండి అమ్మా, రావణం గారు రండి, పర్లేదు రండి. అక్కడ ఒక పాప వచ్చినట్టుంది. Note of finger thing. You are our friends, okay? Teammates. Note of finger thing. ఇంకెవరైనా చిన్నపిల్లలు ఎవరైనా ఉంటే పంపించండి. లక్ష్మి గారు వచ్చి పిల్లలకి గిఫ్ట్ అందజేసుకోవస్తున్నాను. లక్ష్మి గారు వస్తారు, పిల్లలందరికీ గిఫ్ట్ అందజేసుకోవస్తున్నాను. గిఫ్ట్ ఇవ్వాలి. చిన్నపిల్లలు ఎవరున్నారు? తేజ బాబు, తేజ బాబు నడుచుకుని రావాలి. హేమ తేజ తీసుకుని రావాలి. కొత్త సంవత్సరంలో కొత్త గిఫ్ట్ తీసుకోవడానికి ఉత్సాహంగా రావాలి ఇద్దరు భార్య భర్తలు. Astin, show me towards me. Astin, show me towards me. Hold it. ఫస్ట్ గిఫ్ట్ కొత్త గిఫ్ట్. ఇట్లా నాకు చూపించు, ఇట్లా పట్టుకో, ఇలా పట్టుకో. 2 హ్యాండ్స్ పట్టుకొని చూపించు. నేను నోట్లో తీరాను ఫింగర్ అట్లా కదా. అని మీరు పక్కన పెట్టు. హేమ వాళ్ళు రావాలి. ఇన్నమా అమ్మా. మరి ఇంకా ఎక్కువ గిఫ్ట్లు తీసుకోవడానికి ఈ సంవత్సరం అంతా మీ పేరెంట్స్ మీ పిల్లల్ని బాగా ప్రోత్సహించి ఇచ్చిన కంఠస్థ వాక్యాలు స్కూల్ హోంవర్క్స్ కంటే చాలా బాధ్యతగా నేర్పించి పంపించాలని మిమ్మల్ని అందరినీ హృదయపూర్వకంగా కోరుకుంటాం. ఎందుకంటే ఇది చాలా విలువైన వాక్యాలు.
అవి గుర్తుంటే ఎక్కడికైనా ఉన్నాయి. తర్వాత ఎవరికి ఇవ్వాలి? భారతీయ రాయించారు కదా, ఫస్ట్ పేజ్ లేదు. భారత్కి ఎస్టేర్కి ఇవ్వాలి, 2-3 పేజీలు ఇవ్వాలి. రెండో పేజ్ ఏది అయిపోయింది. రెండో పేజ్ రేట్ ఇవ్వండి, ఇవ్వండి. అవి ఇచ్చేయండి. రెండో పేజ్ ఇవ్వండి. రెండో పేరు ఎస్టేర్కి ఒకటి ఒకరు మీరు ఎస్టేర్ మీరు ఇస్తేనే. తర్వాత సుష్మితకి ఇవ్వండి. రామన్ గారు మీరు తెలుగు. తర్వాత భరత్ సెకండ్ పేజ్ ఇవ్వాలి. అమ్మా భరత్కి ఏ పేజ్? సెకండ్ పేజా? భరత్ ఒకటి ఇచ్చేయండి. అదే ఇచ్చేయండి. ఏది ఎవరున్నారు? ఇటు వచ్చేమ్మా, నువ్వు జ్యోతి ఇటు వచ్చేసి. అమ్మ కాంగ్రెస్ సచ్చేరా, ఇద్దరికి ఇవ్వండి. బాగుంది ఇవ్వండి. సచ్చేరా సుమాంజలి థర్డ్ సుమాంజలికి. ఓకే, మీరు ఇద్దరు రండి. మీ ముగ్గురు ఇటు వచ్చింది తీయండి. అలా చేస్తాను. వెరీ నైస్. అందరు గట్టిగా రాస్తాను.